Hello friends, welcome to CSB IAS Academy. Today we are going to discuss topic that is monetization of deficit లేదా monetization of fiscal deficit. సో మానిటైజేషన్ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ అనేది నిజానికి ఒక చిన్న కాన్సెప్ట్. కాకపోతే ఎకానమీకి సంబంధించి కొన్ని ఫండమెంటల్ కాన్సెప్ట్స్, ఫండమెంటల్ టర్మినాలజీ అర్థం చేసుకోకుండా మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ని చదవడం వల్ల, గుర్తుపెట్టుకోవడం వల్ల లాంగ్ టర్మ్లో పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. అందుకనే మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్తో సంబంధం ఉన్న ఎకానమీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఫస్ట్ అర్థం చేసుకొని మన కరెంట్ ఇష్యూ మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా బడ్జెట్ 2020-2021కి సంబంధించిన ఫిగర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇందులో మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్కి సంబంధించి ఈ ఏడాది బడ్జెట్కి సంబంధించిన మొత్తం ఎక్స్పెండిచర్ 30,42,230 crores. సో budget is nothing but it's an official document showing the expenditure and receipts of government for the current financial year. సో ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వ ఆదాయాన్ని చూపించే ఒక అఫీషియల్ డాక్యుమెంట్నే బడ్జెట్ అంట. సో అంటే ప్రభుత్వం ఈ ఏడాదిలో చేసే ఖర్చు, ఆ ఖర్చుకు సరిపోను ఆదాయం ఎలా సంపాదించుకుంటుంది, ఏ రూపాల్లో సేకరిస్తుంది అనేది బడ్జెట్ మనకి చెప్తుంది. నిజానికి దీన్ని యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటాం. సో సాధారణ పరిభాషలో బడ్జెట్గా వ్యవహరిస్తాం. అయితే 30,42,000 కోట్లకు సంబంధించిన ఎక్స్పెండిచర్లో ప్రభుత్వానికి రెవెన్యూ రిసీట్స్ రూపంలో, రెవెన్యూ రిసీట్స్ అంటే ప్రభుత్వం సర్వీసుల మీద వచ్చే ఫీజు కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు చెల్లించే డివిడెండ్ కావచ్చు, ప్రభుత్వం ఇచ్చిన అప్పుల మీద వచ్చే ఇంట్రెస్ట్ కావచ్చు. సో ఇలా రెవెన్యూ రిసీట్స్ లేదా ముఖ్యంగా పన్ను ఆదాయం అంటే ప్రభుత్వం విధించే పన్నులు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, కార్పొరేషన్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఇతర పన్నుల రూపంలో వచ్చే ఆదాయం 20,00,000 అయితే 20 లక్షల కోట్లు అయితే మిగతా క్యాపిటల్ రిసీట్స్ రూపంలో, క్యాపిటల్ రిసీట్స్ అంటే నథింగ్ బట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రొసీడ్స్ అంటే ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వాటాన్ని విక్రయించడం ద్వారా వచ్చే అమౌంట్, లేదా రుణాల రూపంలో, లోన్స్ రూపంలో సేకరించే అమౌంట్, ఈ రెండు కూడా క్యాపిటల్ రిసీట్స్ కిందకి వస్తాయి. సో అలా 10 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం సేకరిస్తుంది అని చెప్పేసి ఈసారి బడ్జెట్లో వేసిన అంచనా. సో ఈ 10 లక్షల కోట్లలో 2.1 లక్షల కోట్లు లేదా 2,10,000 కోట్లు అనేవి డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రొసీడ్స్ రూపంలో వస్తుంది అని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే నథింగ్ బట్ పెట్టుబడుల ఉపసంహరణ తెలుగులో. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం వాటాను విక్రయించడం ద్వారా వచ్చే అమౌంట్. ఇక మిగతా 8 లక్షల కోట్లు అనేది మార్కెట్ బారోయింగ్స్ అంటే మార్కెట్లో బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా, ప్రభుత్వం బాండ్స్ ఇష్యూ చేసి సేకరించే అమౌంట్ ఏదైతే ఉందో మార్కెట్ బారోయింగ్స్ అంటాం. సో అది 8 లక్షల కోట్ల రూపాయలుగా ఉండబోతుంది అని ప్రభుత్వం అంచనా వేసింది. సో ఈ 8 లక్షల కోట్లు అనేది మన జీడిపిలో 3.5% సమానం. జీడిపిలో 3.5% సమానం. సో మన ఎఫ్ఆర్బిఎం చట్టం 2003 ఏదైతే ఉందో, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003 ప్రకారం ఫిజికల్ డెఫిసిట్ అనేది 3% మించకూడదు. దేంట్లో 3%? జీడిపిలో 3%. సో ఇంతకుముందు ఎఫ్ఆర్బిఎం చట్టం రాకముందు 2003 కంటే ముందు ఫిజికల్ డెఫిసిట్ అనేది 7-8 కొన్నిసార్లు 10% వరకు ఉండేది జీడిపిలో. సో అసలు ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, ముందు అది చూద్దాం. సో ఇక్కడ మనం ఏమనుకున్నాం, ప్రభుత్వం 30 లక్షల కోట్లు ఖర్చు చేద్దాం అనుకుంటుంది. సో మామూలు రోజువారీ ప్రభుత్వ నిర్వహణ కావచ్చు, వివిధ రంగాల్లో ప్రభుత్వం పెట్టాల్సిన పెట్టుబడులు కావచ్చు, ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న అప్పుల మీద చెల్లించే వడ్డీ కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం చేసే కేటాయింపులు కావచ్చు, ఇవన్నీ కలుపుకొని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 30 లక్షల కోట్లు ఖర్చు చేయాలనుకుంటుంది. కానీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వనరులు చాలా తక్కువ ఉన్నాయి. 30 లక్షల కోట్లకు సరిపోను లేదు.
పన్ను రూపంలో చేయగానే, మిగతా డివిడెండ్ల రూపంలో చేయగానే. సో, అందుకోసం ఈ లోటును పూడ్చుకోవడానికి ఏ లోటు? ప్రభుత్వ వ్యయానికి, ఆదాయానికి మధ్య ఉన్న వ్యత్యాసం. సో, దాన్నే మనం సాంకేతిక పరిభాషలో టెక్నికల్‌గా ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. సో, ద డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్స్ ఎక్స్‌పెండిచర్ అండ్ గవర్నమెంట్స్ రిసీట్స్ ఈజ్ టెక్నికల్లీ నోన్ యాజ్ ఫిస్కల్ డెఫిసిట్. సో, ప్రభుత్వ ఖర్చుకి, ప్రభుత్వ ఆదాయానికి మధ్య ఉన్న అంతరాన్నే ఫిస్కల్ డెఫిసిట్ లేదా విత్తలోటు అంటాం. సో, ఆ విత్తలోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వం అప్పులు చేస్తోంది. సో, ఆ విత్తలోటు అనేది జీడీపీలో 3% మించకూడదు అనేది ఎఫ్ఆర్బిఎం చట్టం 2003 నిర్దేశించిన ఒక పరిమితి. ఎందుకు అంటే ప్రభుత్వాలు అనుత్పాదక రంగాలు అంటే మామూలుగా సంక్షేమ పథకాలని చెప్పేసి, లేదా దీర్ఘకాలంలో ఒక మన్నికైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయకుండా ఏదో పొలిటికల్‌గా లాభపడడానికి అని చెప్పేసి, లేదా పాపులిజం పేరు మీద ఖర్చు చేసి దానివల్ల ఏ రకంగానూ ఉపయోగం ఉండకపోగా ప్రజల మీద భారం పడుతుంది. సో, ఎందుకంటే ఆ ఖర్చు కోసం అని చెప్పేసి ప్రభుత్వాలు అప్పు చేస్తాయి. సో, ఇట్లా ప్రభుత్వాల్లో బాధ్యతను పెంచడానికి ప్రభుత్వం చేసే ఖర్చు రీజనబుల్‌గా, రేషనల్‌గా, బాధ్యతాయుతంగా ఉండాలి అని చెప్పేసి ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని చేశారు. సో, దానికి అనుగుణంగా ప్రజలు ప్రభుత్వం చేసే అప్పు, మార్కెట్ బారోయింగ్స్ అనేవి జీడీపీలో 3% మించకూడదు అని చెప్పేసి ఒక పరిమితిని విధించారు. సో, 3% పరిమితి ఉన్నప్పటికీ కూడా ఏటికేడు ప్రభుత్వాలు ప్రతిసారి లోటు బడ్జెట్‌నే ప్రవేశపెడుతున్నాయి. అంటే ప్రతిసారి ప్రభుత్వాలు అవి చేసే ఖర్చుకి సరిపోను ఆదాయం లేకపోవడం వల్ల మార్కెట్ల నుంచి రుణాలను సేకరిస్తూనే ఉన్నాయి. సో, ఇట్లా మార్కెట్ నుంచి ప్రభుత్వాలు బాండ్లను జారీ చేయడం ద్వారా సేకరించే రుణాలు అంటే పేరుకుపోయి, సో, ఒక పెద్ద అమౌంట్ కొన్ని లక్షల కోట్లలోకి చేరుకుంది. దాన్ని మనం పబ్లిక్ డెట్ అంటాం. సో, పబ్లిక్ డెట్ అంటాం. సో, టెక్నికల్‌గా పబ్లిక్ డెట్ అంటే కేంద్ర ప్రభుత్వం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కేంద్ర సంఘటిత నిధి, భారత సంచిత నిధి అనే దాన్ని గ్యారంటీగా పెట్టి మార్కెట్ నుంచి సేకరించే రుణాలని పబ్లిక్ డెట్ అంటాం. సో, ఈ రూపంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు జీడీపీలో 45% సరిపోను రుణాలు సేకరించింది. అంటే పబ్లిక్ డెట్ అనేది, కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ డెట్ అనేది జీడీపీలో 45% ఉంది. మన జీడీపీ దాదాపు 200 లక్షల కోట్లు అనుకుంటే, 200 లక్షల కోట్లు అంటే దాదాపు 82 లక్షల కోట్ల అప్పు ఉంది ఇప్పుడు ప్రజల మీద, కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటి బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా మార్కెట్ నుంచి రుణాలు సేకరిస్తాయి. ఓకే. సో, అవి తీసుకునే రుణాలు కూడా కలుపుకుంటే, అంటే కేంద్ర ప్రభుత్వం చేసే పబ్లిక్ డెట్, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అప్పులు, ఈ రెండింటిని కలిపి జనరల్ డెట్ అంటాం. జనరల్ డెట్ అంటే జీజీడీ అంటాం. సో, కన్సాలిడేటెడ్ జనరల్ డెట్ ఆర్ కన్సాలిడేటెడ్ జనరల్ గవర్నమెంట్ లయబిలిటీస్, కన్సాలిడేటెడ్ జనరల్ గవర్నమెంట్ లయబిలిటీస్, కన్సాలిడేటెడ్ జనరల్ గవర్నమెంట్ లయబిలిటీస్ అంటాం. సో, ఇది జీడీపీలో దాదాపు 68-70% ఉంది. సో, ఏంటి అంటే ఇక్కడ ఈ ఫిగర్స్ ప్రామాణికంగా మనకు కావాలంటే గవర్నమెంట్ రిపోర్ట్స్ని చూడాలి మనం. సో, గవర్నమెంట్ పబ్లిక్ డెట్కి సంబంధించి 2018-19 సంవత్సరానికి సంబంధించిన డీటెయిల్సే అఫీషియల్గా రిలీజ్ చేసింది. సో, ఈ ఏడాది అంటే 2019-20 కానీ 2020-21కి ఎస్టిమేట్స్ కానీ రిలీజ్ చేయలేదు. సో, 2018-19 ఆర్థిక సంవత్సరం లెక్కల్ని కనుక మనం చూస్తే, మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం పబ్లిక్ డెట్ అనేది, కన్సాలిడేటెడ్ గవర్నమెంట్ గ్రాస్ లయబిలిటీస్ అనేవి జీడీపీలో 68% ఉన్నాయి. సో, జీడీపీలో 68% ఉన్నాయి. సో, ఇప్పుడైతే అవి 70%కి పైనే ఉన్నాయని చెప్పేసి ఒక అంచనా. సో, ఇట్లా ప్రభుత్వాలు ప్రతి ఏడాది వాటి ఖర్చుకు సరిపోని ఆదాయాలు లేక అప్పులు చేయాల్సి వస్తుంది. అందువల్ల ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిపోతుంది, పబ్లిక్ డెట్ అనేది కూడా పెరిగిపోతుంది. దీనివల్ల నష్టం ఏంటి అంటే, ఇక్కడ ఇంకొక రిలేటెడ్ న్యూస్ ఆర్టికల్ చూద్దాం. ఈ మధ్య గత వారం
వచ్చిన ఆర్టికల్ ఏంటి అంటే, ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, ఒక గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అని భారత క్రెడిట్ రేటింగ్ని BAA2 నుంచి BAA3కి తగ్గించింది. సో క్రెడిట్ రేటింగ్ అంటే ఏంటి అంటే, ఒక దేశంలో ఉండే ప్రైవేట్ కంపెనీలకి లేదా ఒక దేశంలో పెట్టుబడులు పెట్టినా లేదా ఆ దేశంలో కంపెనీలకి రుణాలు ఇచ్చినా సరే అవి ఏ మేరకు సురక్షితం, ఏ మేరకు ఆ పెట్టుబడులు వెనక్కి వస్తాయి లేదా ఆ రుణాలు తిరిగి చెల్లింపబడతాయి అనేది అంచనా వేసి, సో వాటి ఆర్థిక అంశాలు అంటే ఆ దేశానికి సంబంధించిన గ్రాస్ ఎకనామిక్ ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రామాణికంగా చేసుకొని, ఆ దేశం తీసుకున్న ఆర్థిక విధానాలని ఆధారంగా చేసుకొని, ఆ దేశంలో ఉన్న ఆర్థిక సంస్కరణల అమలు తీరుని ఆధారంగా చేసుకొని ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఆయా దేశాలకు రేటింగ్ ఇస్తాయి అన్నట్టు. సో వాటినే క్రెడిట్ రేటింగ్ అంటాం. అంటే క్రెడిట్ రేటింగ్ కనుక మంచిగా ఉంటే విదేశీ సంస్థలు కానీ విదేశీ మదుపర్లు కానీ ఆ క్రెడిట్ రేటింగ్ బాగున్న దేశాల్లో పెట్టుబడులు పెట్టినా, అక్కడి కంపెనీలకి అప్పులు ఇచ్చినా కూడా అవి తిరిగి చెల్లింపబడతాయి, నష్టభయం ఉండదు అనే ఒక హామీ అన్నట్టు లేదా ఒక సూచన అన్నట్టు. సో ఈ రకంగా ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చే రేటింగు విదేశీ మదుపుదారులు లేదా విదేశీ మదుపరులు, విదేశీ సంస్థలు ప్రామాణికంగా తీసుకొని పెట్టుబడులు పెట్టాలా వద్దా, రుణాలు ఇవ్వాలా వద్దా అనేవి డిసైడ్ చేసుకుంటాయి. సో ఇప్పుడు గత కొద్ది కాలంగా భారత ఆర్థిక వ్యవస్థలో రిసెషన్ పరిస్థితులు, తిరోగమన పరిస్థితులు అనేవి నెలకొని ఉన్నాయి. సో గ్రోత్ రేట్ అనేది పదే పడిపోతూ వస్తుంది. సో మొన్న రిలీజ్ చేసిన GDP గణాంకాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి 11 ఏళ్లలో కనిష్ట స్థాయి అయిన 4.2% GDP వృద్ధి రేటు పడిపోయింది. అంటే పోయిన అంతకుముందు ఏడాదితో పోలిస్తే GDP కేవలం 4.2% మేర మాత్రమే పెరిగింది. సో ఇలా 4.2% మేర మాత్రమే పెరగడం అనేది గత 11 సంవత్సరాల్లో ఎన్నడూ జరగలేదు. ఓకే. ఇంకొక వైపు పబ్లిక్ డెట్ అనేది కూడా పెరుగుతోంది. మనం ఇందాకే మాట్లాడుకున్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మొత్తం అప్పు GDPలో 70% దాటేసింది. సో మన GDP కనుక 200 లక్షల కోట్లు అనుకుంటే ప్రస్తుతం 200 లక్షల కోట్లకు అటు ఇటుగా ఉంటుంది. సో ప్రామాణికమైన సంఖ్య మనకి దొరకడం కష్టం. సో ఎకనామిక్ సర్వేలో కూడా ఇచ్చి ఉంటారు. ఎకనామిక్ సర్వే కూడా అవి ఎస్టిమేట్సే ఉంటాయి కానీ కాంక్రీట్ నెంబర్స్ కావు. ఓకే. 200 లక్షల కోట్లు అనేది మన జీడిపి అనుకుంటే 70% అంటే దాదాపు 140 లక్షల కోట్ల మేర అప్పులు చేశాయి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి. ఈ రకంగా పబ్లిక్ డెట్ అనేది పెరుగుతూ వస్తూ ఉంది. ఫైనాన్షియల్ సెక్టార్ వీక్నెస్. సో మనం గత 2-3 ఏళ్ళుగా కనుక ఆర్థిక వ్యవస్థలో చూస్తే ఫస్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫ్రాడ్, సో ఆ తర్వాత IL&FC అనే ఒక NBFC, దాంట్లో కూడా పెద్ద కుంభకోణం బయటపడింది. ఆ తర్వాత పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ అది క్రైసిస్లోకి వెళ్ళింది. DHFL అని చెప్పేసి ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అది కూడా దాదాపు క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. మొన్నటికి మొన్న ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిలిపివేశారు. సో ఈ రకంగా ఫైనాన్షియల్ సెక్టార్లో రకరకాల కుంభకోణాలు, రకరకాల ఫ్రాడ్స్, అందులో సంస్థాగతంగా ఉన్న లోపాలు అనేవి బయటపడుతుండడంతో వీటన్నిటిని బేస్ చేసుకొని మూడీస్ మన క్రెడిట్ రేటింగ్ని తగ్గించి వేసింది. భవిష్యత్తులో కూడా భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్న ప్రతికూల పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయని, ఒకవేళ అదే కనుక నిజమైతే ఈ రేటింగ్ అనేది ఇంకా పడిపోవచ్చు అని చెప్పేసి ఒక అంచనా. ఓకే. సో ఈ రేటింగ్ పడిపోవడం వల్ల ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి, విదేశీ సంస్థలు మన దేశంలోని సంస్థలకు అప్పులు ఇవ్వడానికి వెనుకాడుతాయి. సో మనం ఆ మేరకు మన బాండ్ మార్కెట్స్ మీద, మన స్టాక్ మార్కెట్స్ మీద ప్రభావం ఉంటుంది. మన రూపీ వాల్యూ అనేది డిప్రిషియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని ప్రభావం మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీద పడే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఈ మొత్తం అంశంలో మనం గ్రహించాల్సింది ఏంటి అనేది రైజింగ్ పబ్లిక్ డెట్ అనేది
చెప్పుకోవడానికి ఈ కాన్సెప్ట్ నేను తీసుకున్నాను. సో ఫిస్కల్ డెఫిసిట్ అండ్ రైజింగ్ పబ్లిక్ డెట్ అనేవి మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న కొన్ని సీరియస్ ఛాలెంజెస్, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న కొన్ని సీరియస్ ఛాలెంజెస్ అనేది. సో ఇదంతా పక్కన పెడితే మార్చి వరకు పరిస్థితి వేరు, మార్చి తర్వాత పరిస్థితులు వేరు. సో మార్చి చివరిలో కోవిడ్-19 అవుట్బ్రేక్ నేపథ్యంలో మన ఆర్థిక వ్యవస్థలో లాక్డౌన్ను విధించారు దేశవ్యాప్తంగా. సో లాక్డౌన్ కారణంగా అవుట్పుట్ అనేది నిలిచిపోయింది. జనాల చేతుల్లో ఉన్న ఇన్కమ్ అండ్ జనాల సేవింగ్స్ అనేవి పడిపోయాయి. సో మార్కెట్లో డిమాండ్ అనేది లేకుండా పోయింది. ఇంకోవైపు ప్రభుత్వాలు ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టాలని చెప్పేసి ఉద్దీపన పథకాలు, స్టిమ్యులస్ ప్యాకేజెస్ ప్రకటించాల్సిన అవసరం వచ్చింది. సో జీడిపి ఆల్రెడీ ఏదైతే పడిపోతూ వస్తుందో గత కొద్ది కాలంగా, అది మరింత తగ్గిపోయి వృద్ధి రేటు అనేది అసలు మర్చిపోయి మనం నెగిటివ్ టెరిటరీలోకి, అంటే ఇప్పుడు కనీసం జీడిపి అనేది 4% మేరైనా పెరిగింది అంతకుముందు సంవత్సరంతో. ఈ ఏడాది జీడిపి అనేది పెరగకపోగా ఇప్పుడున్న వాల్యూ నుంచి తగ్గిపోయే ప్రమాదం ఉంది. సో నెగిటివ్ గ్రోత్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పేసి రకరకాల అంతర్జాతీయ సంస్థలు, సో IMF కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, OECD కానీ ఇలాంటివన్నీ అంచనా వేస్తున్నాయి. ఓకే, సో అయినప్పటికీ కూడా ప్రభుత్వం తన విద్యుక్త ధర్మాన్ని మర్చిపోలేదు. అంటే ప్రభుత్వం వ్యవస్థలో డిమాండ్ని తిరిగి పునరుద్ధరించడానికి లేదా కన్జంప్షన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి సో ప్రజల చేతుల్లో డబ్బు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల చేతుల్లో డబ్బు పెట్టడం అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది పెంచాల్సిన అవసరం ఉంది. కానీ ఇందాక మనం చూసినట్టు గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్ చేయడానికి సరిపోను ఆదాయం లేదు. అంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టాలనుకున్నా దానికి సరిపోను ఆదాయం లేదు. అందుకే ప్రతి ఏడాది గవర్నమెంట్ అప్పులు చేస్తూ వస్తుంది. సో ఈ ఏడాది ఇప్పటికే బడ్జెట్లో 8 లక్షల కోట్లు అప్పు చేద్దాం అనుకుంది. సో ఇప్పుడు ఉన్న కోవిడ్-19 తాలూకా లాక్డౌన్ ప్రభావం కారణంగా ఇంకో 5 లక్షల కోట్ల మేరకు అప్పు చేయాల్సి రావచ్చు. ఓన్లీ కేంద్ర ప్రభుత్వమే. సో ఓన్లీ కేంద్ర ప్రభుత్వమే. ఇంకా రాష్ట్రాల సంగతి కూడా కలుపుకుంటే ఫిస్కల్ డెఫిసిట్ అనేది, అంటే రాష్ట్రాలకి ఉన్న పరిమితి 3%, కేంద్రానికి ఉన్న పరిమితి 3%, అంటే జీడిపిలో 3%కి మించకుండా అప్పులు చేయొచ్చు. ఇప్పుడు అది కాస్త అంటే 3+3 6%గా ఉండాల్సింది కాస్త ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎక్కువ ఎక్స్పెండిచర్ చేయాల్సిన కారణంగా దాదాపు 15%కి చేరొచ్చు. అంటే మన ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన అప్పు జీడిపిలో 15%కి చేరవచ్చు అనేది ఒక అంచనా. అంటే అందుకు అనుగుణంగా పబ్లిక్ డెట్ అనేది కూడా పెరుగుతుంది. ఓకే, మరి పబ్లిక్ డెట్ పెరిగితేనేమో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు దాన్ని ప్రామాణికంగా తీసుకొని భారత ఆర్థిక వ్యవస్థలో ఇట్లా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి రేటింగ్ని తగ్గిస్తున్నాయి. పబ్లిక్ డెట్ అనేది పెరిగిపోతుంది. పబ్లిక్ డెట్ అంటే నథింగ్ బట్ ప్రజల మీద పడే భారం. సో ప్రజలే దాన్ని తిరిగి చెల్లించడానికి ఎక్కువ మొత్తంలో పన్నులు చెల్లించాల్సి వస్తుంది. సో ఆ భారం మొత్తం ప్రజల మీదే పడుతుంది. సో ఇంకోవైపు ఆ కారణంగా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు మన భారత రేటింగ్ని తగ్గిస్తూ వస్తున్నాయి. అలాగని ప్రభుత్వాలు చేతులు కట్టేసుకొని ఇంకా మేము ఫిస్కల్ డెఫిసిట్కి టార్గెట్ ఏదైతే ఉందో దానికే కట్టుబడి ఉంటాము, ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టబోము, ఎక్కువ మొత్తంలో అప్పులు తీసుకురాము అని చెప్పేసి ఉండడానికి కూడా లేదు. ఎందుకంటే జీడిపిలో కనుక ఇదే మందగనం ఇదే విధంగా కొనసాగితే సో అది చాలా విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది ముందు. ఓకే, సో దీన్ని నివారించడానికి, అంటే ఈ పరిస్థితిని ఛేదించడానికి, అంటే ఒకవైపు వ్యవస్థలో జీడిపికి సంబంధించిన గ్రోత్ రేట్ని రివైవ్ చేయడానికి, డిమాండ్ని పునరుద్ధరించడానికి, ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు అనేవి సృష్టించుకోవడానికి, ఇంకోవైపు ఆ భారం ప్రజల మీద పడకుండా ఉండడానికి, అంటే పబ్లిక్ డెట్ రూపంలో కన్వర్ట్ అయ్యి ఆ భారం ప్రజల మీద పడకుండా ఉండడానికి ఏదైనా మధ్య మార్గం, ఒక ఆల్టర్నేటివ్ రూట్ ఉందా అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో దానికి సంబంధించి కొంతమంది ఎకనమిస్టులు సజెస్ట్ చేసిందే మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్. సో ఇప్పటికే UK గవర్నమెంట్, యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ గవర్నమెంట్ ఈ ఏడాది కోవిడ్-19 దృష్ట్యా మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్కి
ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది. సో, ఆ విధంగా ముందుకెళ్తుంది. అదే విధానాన్ని ప్రభుత్వం కూడా భారత ప్రభుత్వం కూడా పాటించాలి అని చెప్పేసి కొంతమంది ఆర్థికవేత్తలు సజెస్ట్ చేస్తున్నారు. ఇంకొక వర్గం ఆర్థికవేత్తలు మాత్రం మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ అనేది అంత మంచి చాయిస్ కాదు సో అని చెప్పేసి వాదిస్తున్నారు. సో ముందుగా మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ ఏంటో తెలుసుకొని ఆ తర్వాత వీళ్ళిద్దరి ఆర్గ్యుమెంట్స్ ఏంటో చూద్దాం. సో చివరిగా ఈ మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ వల్ల ఉన్న కన్సర్న్స్ ఏంటి అనేది దాంతో ఈ వీడియోని మనం ఎండ్ చేసుకుందాం. మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ని ఆర్థికవేత్తలు సజెస్ట్ చేయడానికి ఇంకొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఏంటి అంటే ప్రభుత్వం విత్తలోటుని పూడ్చుకోవడానికి అని చెప్పేసి మార్కెట్ నుంచి రుణాలు సేకరిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కోవిడ్-19 నేపథ్యంలో అసలు ప్రజల దగ్గర సేవింగ్సే లేవు. సో అలాంటప్పుడు వాళ్ళు గవర్నమెంట్ బాండ్స్ని కొనుక్కోవడానికి ఎందుకు ముందుకు వస్తారు? సో ప్రభుత్వం ఒకవేళ మార్కెట్లో గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా రుణాలు సేకరించాలన్నా కూడా మనీ సేకరించాలన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో సేవింగ్స్ రేట్ పడిపోయిన నేపథ్యంలో అది కష్టం. రెండవది కొద్దో గొప్ప సేవింగ్స్ ఉన్నా కూడా వాటిని ప్రభుత్వమే తీసేసుకుంటే ప్రైవేట్ సెక్టార్కి ఏముంటాయి? సో ప్రైవేట్ సెక్టార్ అప్పుడు కేవలం బ్యాంకింగ్ సెక్టార్ ఇచ్చే రుణాల మీదే ఆధారపడాల్సి ఉంటుంది. అంతేగాని ప్రజలు మ్యూచువల్ ఫండ్లలో కానీ షేర్స్ కొనుక్కోవడం ద్వారా కానీ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కానీ ఆయా కంపెనీలు సేకరించే మార్కెట్ రుణాలు అనేవి సాధ్యం కావు. ఎందుకంటే ఉన్న సేవింగ్స్ నల్లా ప్రభుత్వమే గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా తీసేసుకుంటుంది. దీన్నే మనం టెక్నికల్గా క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటాం. క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటే ఏదైతే డొమెస్టిక్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్న సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రభుత్వమే బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా బాండ్స్ జారీ చేయడం ద్వారా ఆ అమౌంట్ని మొత్తం ప్రభుత్వమే సేకరిస్తోంది. సో అంచేత ప్రైవేట్ సెక్టార్కి ఇక రుణాలు తీసుకోవడానికి మార్కెట్ నుంచి రుణాలు సేకరించడానికి అవకాశం ఉండదు. దాన్నే క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటాం. ఓకే, ఇంకొక ప్రమాదం కూడా ఉంది ఇక్కడ. ఏంటి అంటే ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేసేస్తోంది. సో ప్రభుత్వం విత్తలోటును పూడ్చుకోవడానికి ఎడాపెడా అప్పులు చేసేస్తోంది. ఈ ప్రభుత్వ బాండ్లను కనుక అట్టి పెట్టేసుకుంటే రేపటి నాడు ప్రభుత్వం తిరిగి చెల్లించలేని పరిస్థితికి రావచ్చు అనే భయం కనుక ఎవరైతే గవర్నమెంట్ బాండ్స్ను కొనుక్కున్న వాళ్ళలో కనుక కలిగింది అనుకో, వాళ్ళు సెకండరీ మార్కెట్లో ఈ బాండ్స్ అన్నిటిని కూడా తిరిగి అమ్మకానికి పెడతారు. సో ప్రైమరీ మార్కెట్లో ప్రభుత్వం నుంచి నేరుగా కొనుక్కున్న వాళ్ళు 100 రూపాయలకి ఒక బాండ్ కొనుక్కుంటే సెకండరీ మార్కెట్లో నష్టభయంతో దాన్ని 95 రూపాయలకు 96 రూపాయలకు అమ్మేసుకుంటారు. సో ఇట్లా ఒక ప్రభుత్వ బాండ్ని లేదా ఏదైనా ప్రైవేట్ బాండ్ని ఎక్కువ ధరకు కొనుగోలు చేసి సెకండరీ మార్కెట్లో దాన్ని తక్కువ ధరకి కనుక అమ్మేస్తే బాండ్ ఈల్డ్స్ అనేవి పెరుగుతాయి. సో బాండ్ ఈల్డ్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడు జరుగుతుంది ఈ పరిణామం అంటే ఎప్పుడైతే ఆ ఇన్వెస్టర్లలో ఆ కొనుగోలుదారులలో ఈ బాండ్లను తిరిగి ఆ ప్రభుత్వం కానీ ఆ ప్రైవేట్ కంపెనీ కానీ చెల్లించలేకపోవచ్చు అనే చెప్పి నమ్మకం కనుక ఆ కొనుగోలుదారులలో పోతే అప్పుడు వాళ్ళు సెకండరీ మార్కెట్లో వాటిని తక్కువ ధరకే అమ్మేసుకుంటారు నష్టభయంతో. సో అలాంటప్పుడు బాండ్ ఈల్డ్స్ పెరుగుతాయి అన్నట్టు. సో బాండ్ ఈల్డ్స్ అనేవి దే ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఇంట్రెస్ట్ రేట్స్. సో బాండ్ ఈల్డ్స్ యొక్క ప్రభావం అనేది మార్కెట్ రుణాల యొక్క ఇంట్రెస్ట్ రేట్ల మీద కూడా పడుతుంది. సో ఆ మేరకు ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెరుగుతాయి. అంటే రాను రాను కాస్ట్ ఆఫ్ బారోయింగ్ అనేది మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇట్లా ఇదంతా కూడా ఒక ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్. ఎకానమీ అనేది కూడా ఒక ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్. ఒకదానికి అదిపితే మిగతా చాలా అంశాలు కూడా దాని మీద ఆధారపడినాయి, దానికి రిలేటెడ్గా ఉన్నాయి అనేవి కదులుతూ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ భయాల కారణంగా ఒకటి వ్యవస్థలో సేవింగ్స్ అనేవి చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయి, అందుచేత గవర్నమెంట్ వాటిని ఇప్పుడు సేకరించలేదు రుణాల రూపంలో. రెండోది గవర్నమెంటే ఉన్న సేవింగ్స్ని కాస్త తీసేసుకుంటే ప్రైవేట్ సెక్టార్కి మార్కెట్ నుంచి రుణాలు సేకరించే అవకాశం ఉండదు. దాన్ని క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటాం. మూడోది ప్రభుత్వం తన విత్తలోటును పూడ్చుకోవడానికి అని చెప్పేసి మార్కెట్లో రుణాలు తీసుకుంటుందనే కనుక
ఆల్రెడీ కొనుగోలు చేసిన వాళ్ళలో కనుక ఒక భయం ఏర్పడితే వాళ్ళు వాటిని సెకండరీ మార్కెట్లో తక్కువ ధరకు అమ్మేసుకుంటారు. అప్పుడు బాండ్ ఈల్డ్స్ పెరిగి దానికి అనుగుణంగా ఇంట్రెస్ట్ రేట్లలో కూడా పెరుగుదల వస్తుంది. అప్పుడు కాస్ట్ ఆఫ్ బారోయింగ్ అనేది పెరుగుతుంది. సో వీటన్నిటిని పక్కన పెడితే ప్రభుత్వం మార్కెట్ నుంచి రుణాలను సేకరించడం ద్వారా ఫిస్కల్ డెఫిసిట్ అనేది పెరుగుతుంది. పబ్లిక్ డెట్ అనేది కూడా ఆ మేరకు పెరుగుతోంది. ప్రజల మీద దీర్ఘకాలంలో ప్రభావం ఉంటుంది. సో వీటన్నిటిని తప్పించుకోవడానికి అని చెప్పేసి ప్రభుత్వానికి సూచించిన ఒక ఆల్టర్నేటివ్ టూల్ లేదా ఆల్టర్నేటివ్ రూటే మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్. సింపుల్గా చెప్పుకోవాలి అంటే మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ అంటే ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేస్తుంది, నేరుగా మార్కెట్లో గవర్నమెంట్ బాండ్స్ని ఇష్యూ చేసి, సో ఆ గవర్నమెంట్ బాండ్స్ని ప్రజలు లేదా సంస్థలు కొనుక్కుంటే ఆ ప్రజల దగ్గర లేదా సంస్థల దగ్గర ఉన్న డబ్బు గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్తుంది, గవర్నమెంట్ ఖజానాలోకి వెళ్తుంది. గవర్నమెంట్ దాన్ని ఇష్టం వచ్చిన చోట ఖర్చు పెట్టుకుంటుంది. అలా కాకుండా సో అప్పుడు అది ప్రభుత్వానికి లయబిలిటీ, అంటే ఈ అమౌంట్ని ఎప్పటికైనా సరే ప్రభుత్వం తిరిగి ఆ ప్రజలకు చెల్లించాలి. ఓకేనా? సో ప్రభుత్వానికి అది లయబిలిటీ. అలా కాకుండా ప్రభుత్వం ఇవే గవర్నమెంట్ బాండ్స్ని ఆర్బీఐకి ఇచ్చింది అనుకుందాం నేరుగా. సో ఆర్బీఐ ఆ గవర్నమెంట్ బాండ్స్ని తీసుకొని దానికి సరిపోను అమౌంట్ని ప్రభుత్వ ఖజానాకి ట్రాన్స్ఫర్ చేసింది. ప్రభుత్వ ఖజానాకి ఆ గవర్నమెంట్ ఇష్యూ చేసిన బాండ్స్కి అనుగుణంగా అమౌంట్ని ప్రింట్ చేసి కొత్తగా మనీని క్రియేట్ చేసి ఆ మనీని గవర్నమెంట్ ఖాతాకి ట్రాన్స్ఫర్ చేసింది అనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి, డొమెస్టిక్ మార్కెట్ నుంచి, సంస్థల నుంచి సేకరించాల్సింది పోయి నేరుగా గవర్నమెంట్ బాండ్స్ని ఆర్బీఐకి ఇచ్చి ఆర్బీఐ కొత్త మనీని ప్రింట్ చేసి ప్రభుత్వ ఖాతాకి తరలిస్తుంది. ప్రభుత్వం వ్యవస్థలకు కొత్తగా వచ్చిన అమౌంట్ని దానికి కావలసిన చోట ఖర్చు పెట్టుకుంటుంది. సో దీన్నే మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ అంటాం. సో ప్రభుత్వ విత్తలోటుని కొత్త మనీని ముద్రించడం ద్వారా బై క్రియేటింగ్ న్యూ కరెన్సీ, బై క్రియేటింగ్ న్యూ మనీ బై ఆర్బీఐ. సో ప్రభుత్వ విత్తలోటుని కొత్త మనీని ప్రింట్ చేయడం ద్వారా కనుక పూడ్చుకుంటే ఆ విధానాన్ని, ఆ పద్ధతిని మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ అంటాం. సో ఇది సింపుల్గా మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ అనేది. సో మనకి ఇక్కడ ఒక డౌట్ ఏంటి అంటే, ప్రభుత్వ బాండ్లను ఆర్బీఐ అనేది మామూలు సందర్భాల్లో కూడా కొనుగోలు చేస్తుంది, అవునా? ఎప్పుడు? ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటాం మనం. సో ఆర్బీఐకి సంబంధించిన మానిటరీ పాలసీ టూల్స్లో ఒకానొక మానిటరీ పాలసీ టూల్ ఏంటి అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓకే, సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో ఏం చేస్తుంది ప్రభుత్వం? ఎప్పుడైనా సరే ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ అంటే ద్రవ్య లభ్యత అనేది తక్కువైనప్పుడు ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. అందులో ప్రజల దగ్గర లేదా సంస్థల దగ్గర ఉన్న గవర్నమెంట్ బాండ్స్ని ప్రభుత్వ బాండ్లను ఆర్బీఐ కొనుగోలు చేస్తుంది. సో బాండ్లను ఆర్బీఐ కొనుగోలు చేస్తుంది. ఆ మేరకు కొత్త కరెన్సీని ప్రభుత్వం ఎవరైతే బాండ్లను అమ్మారో వాళ్ళ చేతుల్లో పెడుతుంది. సో ఆ రకంగా బాండ్లను సేకరించి కొత్త కరెన్సీని ఆర్బీఐ జనాల చేతుల్లో పెడుతుంది. సో ఆ మేరకు ద్రవ్య లభ్యత అనేది వ్యవస్థలో పెరుగుతుంది. సో ఈ పని నార్మల్గా ఆర్బీఐ చేస్తుంది. దాన్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటాం. కానీ ఎందుకు చేస్తుంది ఆర్బీఐ ఈ పని అంటే, వ్యవస్థలో ఒకటి ద్రవ్య లభ్యత లేదు. సో ద్రవ్య లభ్యత లేనప్పుడు ఏమవుతుంది, డిమాండ్ తగ్గుతుంది. సో ప్రజలు కొనుగోలు చేద్దామన్నా సరే ప్రజల వ్యవస్థలో ఆ కొనుగోలుకు సంబంధించిన ద్రవ్యం అందుబాటులో లేదు. అందుచేత డిమాండ్ తగ్గిపోతుంది. సో డిమాండ్ తగ్గిపోతే ఆటోమేటిక్గా అది వృద్ధి రేటు పైన ప్రభావం చూపిస్తుంది. ఈ పరిస్థితిని నివారించడానికి అని చెప్పేసి ప్రత్యామ్నాయంగా ఆర్బీఐ ప్రజల దగ్గర ఉన్న గవర్నమెంట్ బాండ్లను సేకరించి అందుకు అనుగుణంగా కొత్త కరెన్సీని ప్రింట్ చేసి వ్యవస్థలోకి విడుదల చేస్తుంది. సో తద్వారా ద్రవ్య లభ్యత పెరిగి తిరిగి ఆర్థిక వ్యవహారాలు అనేవి మామూలు స్థితికి చేరుకుంటాయి అనేది దీని వెనుక ఉన్న ఉద్దేశం. అయితే ఇక్కడ జరుగుతుంది అంటే
గవర్నమెంట్ ప్రైమరీ మార్కెట్లో వ్యక్తులకి గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేసింది. సో సెకండరీ మార్కెట్లో వ్యక్తుల దగ్గర నుంచి వాటిని ఆర్బీఐ కొనుగోలు చేసుకుంది. సో ఇక్కడ రెండు మాటలు ఇంపార్టెంట్, ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్లో ప్రభుత్వం ఇష్యూ చేసిన బాండ్లని వ్యక్తులు కొనుక్కుంటున్నారు. సో దట్ ఈస్ ప్రైమరీ మార్కెట్. సెకండరీ మార్కెట్లో వ్యక్తుల దగ్గర నుంచి బాండ్లను ఆర్బీఐ కొనుగోలు చేసి ఆర్బీఐ దానికి సరిపోను అమౌంట్ని వ్యవస్థలో ప్రవేశపెడుతుంది. సో దట్ ఈస్ సెకండరీ మార్కెట్. ఈ పని ఎందుకు చేస్తుంది? వ్యవస్థలో లిక్విడిటీని స్టెబిలైజ్ చేయడానికి, లిక్విడిటీని రీస్టోర్ చేయడానికి అని చెప్పేసి చేస్తుంది. అలా కాకుండా ఇక్కడ ఏం జరుగుతుంది? మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్లో ప్రభుత్వం దగ్గర నుంచి నేరుగా బాండ్లను ఆర్బీఐ తీసేసుకొని అందుకు సరిపోను కరెన్సీని కొత్తగా ఆర్బీఐ ప్రింట్ చేసి దాన్ని ప్రభుత్వ ఖజానాకి బదిలీ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఆర్బీఐకి సంబంధించిన లయబిలిటీస్ పెరుగుతున్నాయి, ప్రభుత్వానికి కొత్త కరెన్సీ అందుబాటులోకి వస్తుంది. సో ఆర్బీఐకి లయబిలిటీ ఏంటి? కరెన్సీ నోట్స్. సో ఆర్బీఐ ఇష్యూ చేసే కరెన్సీ నోట్స్ అనేవి ఆర్బీఐకి లయబిలిటీ. ఎందుకు? ప్రతి నోటు మీద ఏముంటుంది? ఐ ప్రామిస్ టు పే యూ సో అండ్ సో అమౌంట్. అంటే ఆర్బీఐ గవర్నరు ప్రామిస్ చేస్తున్నాడు ఆ నోటు కలిగి ఉన్న వ్యక్తికి. ఒక వ్యక్తి చేతిలో 100 రూపాయల నోటు ఉంది అంటే దాని అర్థం ఏంటి? సో ఆ 100 రూపాయలు కనుక నీకు మార్కెట్లో ఎవడు కనుక ఈ నోటుకు విలువ ఇచ్చి నీకు 100 రూపాయలు ఇవ్వకపోతే నువ్వు నా దగ్గరికి వస్తే ఆ 100 రూపాయలు నేను నీకు ఇస్తాను అని ఇచ్చే ఒక ప్రామిస్ అన్నట్టు. సో అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లయబిలిటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఆర్బీఐ. సో ఇక్కడ రెండు బ్యాలెన్స్ షీట్లు ప్రభావితం అవుతున్నాయి. ఒకటి ప్రభుత్వ బ్యాలెన్స్ షీట్, రెండు ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్. ఓకేనా? సో ఇందాక మనం చెప్పుకున్న ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేవి ఇండైరెక్ట్ మానిటైజేషన్ ఒక రకంగా. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ అనేది డైరెక్ట్ మానిటైజేషన్. అయితే గతంలో 1997 కంటే ముందు ప్రభుత్వాలకి ఏర్పడే విత్తలోటుని రిజర్వ్ బ్యాంకు ఆటోమేటిక్గా మానిటైజ్ చేసేసేది. అంటే ప్రభుత్వం ఎంతైనా బడ్జెట్ ప్రవేశపెట్టనియండి, ఎంతైనా ఖర్చు చేయనియండి, ఆ ఖర్చుకు సరిపోను ఆదాయం నా దగ్గర లేదు అని రిజర్వ్ బ్యాంకుకి చెప్తే రిజర్వ్ బ్యాంకు దానికి సరిపోను అమౌంట్ని ప్రింట్ చేసి ప్రభుత్వానికి ఇచ్చేసేది. అది 1997 కంటే ముందున్న పరిస్థితి. సో దానివల్ల కారణం ఏంటిది? ప్రతి ఏడాది కొత్త కరెన్సీ అనేది మార్కెట్లోకి వస్తుంది. సో లిక్విడిటీ పెరుగుతుంది. లిక్విడిటీ పెరిగితే సమస్య ఏంటి? ఇన్ఫ్లేషనరీ ఎఫెక్ట్, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అంటే మార్కెట్లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ ద్రవ్యం అందుబాటులో ఉంది. సో ఎక్కువ కరెన్సీ అందుబాటులో ఉంది. సో గూడ్స్ ఏమో అంటే దానికి సరిపోని గూడ్స్ ఏమో తక్కువ ఉన్నాయి, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏమో తగ్గిపోయాయి, వాటి సప్లై ఏమో తక్కువ ఉంది. దాని లిక్విడిటీ పెరగడం వల్ల వాటి డిమాండ్ ఏమో పెరుగుతోంది. అంటే వ్యవస్థలో ద్రవ్యం పెరిగింది, దానికి అనుగుణంగా అవుట్పుట్ అనేది పెరగట్లేదు. సో ద్రవ్యం పెరిగింది, దానికి అనుగుణంగా ప్రొడక్షన్ కానీ అవుట్పుట్ కానీ పెరగట్లేదు. దీని కారణంగా ఏమవుతాయి? ఈ తక్కువ గూడ్స్ని ఎక్కువ అమౌంట్ ఇచ్చి చెల్లించడానికి ప్రజలు రెడీగా ఉంటారు. సో దీన్నే ద్రవ్యోల్బణం అంటారు. అంటే ధరలలో వచ్చే పెరుగుదల. దేనివల్ల వస్తుంది? ఇది వ్యవస్థలో అందుబాటులోకి వచ్చిన కొత్త ద్రవ్యం కారణంగా ఈ ఇన్ఫ్లేషనరీ పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయి మనకి. ఓకేనా? సో ఇట్లా ప్రభుత్వాల మీద బాధ్యత ఉండట్లేదు, అవి చేసే అప్పుల పట్ల అవి బాధ్యతాయుతంగా ఉండట్లేదు. ఆ అప్పులు అంటే అవి ఇష్టరాజ్యంగా చేస్తున్న ఖర్చుల్ని తప్పించుకోవడానికి అని చెప్పేసి మానిటైజేషన్కి పాల్పడుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి 1997లో ఈ ప్రాక్టీస్ని ఆపేశారు. సో ఆ తర్వాత ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా మాత్రమే కొత్త కరెన్సీని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా. అంతే తప్ప ప్రభుత్వాలు వాటికి అవసరం వచ్చినప్పుడల్లా ఆర్బీఐని ప్రింట్ చేయమని చెప్పేసి అడగడం, ఈ ప్రాక్టీస్ అనేది దాదాపు కొన్ని అసాధారణ పరిస్థితుల్లో తప్ప మిగతా పరిస్థితుల్లో ఆగిపోయింది అన్నట్టు. అందుకే దాన్ని తెలియజేయడానికే మీకు ఇక్కడ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అండ్ మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ అనేది ఇచ్చాం. ఓకేనా? సో ఇందాక మనం చెప్పుకున్న సెకండరీ మార్కెట్, ప్రైమరీ మార్కెట్ అనే అంశాలు. సో ఇదేమో లిక్విడిటీని అడ్జస్ట్ చేయడానికి, ఇదేమో గవర్నమెంట్స్ బారోయింగ్స్ని తప్పించడానికి, అంటే
గవర్నమెంట్కి ఏదైతే విత్తలోటు ఏర్పడుతుందో దాన్ని పూడ్చడానికి తీసుకొచ్చిన విధానంగా ఇదేమో టెంపరీ మెజర్. ఎందుకు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేవి టెంపరీ మెజర్ ఎందుకు అంటే సో లిక్విడిటీ తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఆర్బీఐ బాండ్స్ని కొనుగోలు చేసి అందుకు అనుగుణంగా మనీని ప్రింట్ చేసి వ్యవస్థలోకి రిలీజ్ చేసింది. అదే లిక్విడిటీ పెరిగిపోయి ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది అనుకుందాం, అప్పుడేం చేస్తుంది, మళ్ళీ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ నిర్వహించి ఆర్బీఐ దగ్గర ఉన్న గవర్నమెంట్ బాండ్స్ని వ్యక్తులకు అమ్మేస్తుంది. సో వ్యక్తుల దగ్గర ఉన్న కరెన్సీని అంటే వ్యవస్థలో ఏదైతే కరెన్సీ ఉందో దాన్ని తిరిగి ఆర్బీఐ తన దగ్గరికి తెచ్చేసుకుంటుంది. అప్పుడు ఎక్సెస్ లిక్విడిటీని ఆర్బీఐ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల తిరిగి ఆ లిక్విడిటీ అనేది సాధారణ స్థితికి చేరుతుంది. ఆ ఇన్ఫ్లేషనరీ కండిషన్స్ అనేవి ఆ తర్వాత సబ్సైడ్ అయిపోతాయి. సో ఆ రకంగా ఇట్ ఈజ్ ఎ టెంపరీ మెజర్. కానీ మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్లో ఒకసారి గవర్నమెంట్ బాండ్లను తీసుకొని ప్రైమరీ మార్కెట్ ద్వారా ఆ మేరకు మనీని కనుక డైరెక్ట్ ప్రభుత్వం చేతికి ఇచ్చాము అంటే ఇంకా అది పర్మనెంట్ చేంజ్ ఇన్ ద మనీ సప్లై. సో మనీ సప్లైలో పర్మనెంట్గా చేంజ్ వచ్చినట్లే, అది ఎప్పటికీ అది వ్యవస్థలో అలా ఉండిపోతుంది ఆ అమౌంట్ అనేది. ఓకేనా? సో అందుకని చెప్పేసి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ అనేవి బై లార్జ్ వ్యవస్థలో మనీ సప్లైని పెంచడానికి తీసుకున్న చర్యలే అయినప్పటికీ కూడా రెండింటి ఉద్దేశాలు వేరే, రెండింటి వల్ల ఆర్థిక వ్యవస్థలో కలిగే ప్రభావాలు కూడా వేరే. ఓకేనా? సో అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆర్థికవేత్తలు కొంతమంది ఏమో మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ తప్పనిసరి అండ్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు, ఇంకొంతమంది ఏమో చేయకూడదు అంటున్నారు. ఎందుకు అంటే సో ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లు సో మార్కెట్లో సేవింగ్స్ రేట్ పడిపోవడం వల్ల ఒకటి రుణాలు అందుబాటులో లేవు. సో ఆ మేరకు మార్కెట్ బారోయింగ్స్ అనేవి కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో రెండోది దీనివల్ల మెయిన్ ఇష్యూ ఏంటి, మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ వల్ల కొత్త కరెన్సీని ఆర్బీఐ ప్రింట్ చేసి వ్యవస్థలోకి రిలీజ్ చేస్తుంది. అంటే వ్యవస్థలో లిక్విడిటీ పెరుగుతుంది. సో లిక్విడిటీ పెరగడం అనేది ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది లేదా ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. సో అంటే ధరలు పెరుగుతాయి. సో ఆ ధరల భారం ఎవరి మీద పడుతుంది, మళ్ళీ వినియోగదారుని మీదే పడుతుంది. సో మనం ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ఎందుకు అప్పు చేస్తుంది అనుకుందాం, ప్రజల చేతుల్లో డబ్బు పెట్టి డిమాండ్ పెంచడానికి అని చెప్పేసి ప్రభుత్వం అప్పు చేస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చెప్పేసి అనుకున్నాం. అలాంటిది ధరలు పెరిగితే మళ్ళీ ప్రజలు కొనుగోలు చేయడానికి ముందుకు రారు, డిమాండ్ మళ్ళీ పడిపోతుంది. సో దానికి అనుగుణంగా అవుట్పుట్ కానీ గ్రోత్ కానీ పడిపోతుంది. అంటే ఒక సమస్యని పరిష్కరించడానికి మనం ఇంకో సమస్యని రెచ్చగొట్టినట్టు అవుతుంది. సో అయితే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసే పరిస్థితి అంటే ఇన్ఫ్లేషన్ని ఇప్పుడు మానిటరీ పాలసీ ద్వారా ఆర్బీఐ కంట్రోల్ చేసే పరిస్థితి ఉన్నంతకాలం వీ కెన్ గో ఫర్ మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ అనేది కొంతమంది వాదన. ఓకేనా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 10-year బాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.2%గా ఉంది. సో ఇంకోవైపు సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఇన్ఫ్లేషన్ రేటు కూడా 6%గా ఉన్నాయి. సో ఈ రెండింటిని తీసేస్తే దాదాపు 0% వడ్డీకి ప్రభుత్వానికి అప్పు వస్తుంది. సో ఇంత రీజనబుల్ ఇంట్రెస్ట్ రేట్లు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నప్పుడు మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ అనేది కాకుండా మార్కెట్ నుంచి రుణాలు సేకరించవచ్చు అనేది కొంతమంది వాదన. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న కొద్దిపాటి సేవింగ్స్ని గవర్నమెంటే బారోయింగ్స్ రూపంలో తీసేసుకోవడం కంటే మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్కి వెళ్ళడం అనేది ఉత్తమమైన ఆలోచన అని చెప్పేసి ఎవరైతే దాన్ని సమర్థిస్తున్నారో వాళ్ళు ముందు పెడుతున్న ఆర్గ్యుమెంట్. అయితే మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ ఎందుకు మంచి చాయిస్ కాదు అనేది కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సో ఒకటి వ్యవస్థలో కొత్త కరెన్సీ వస్తుంది కాబట్టి ఆ మేరకు ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది. ఇన్ఫ్లేషన్ కారణంగా మళ్ళీ డిమాండ్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. డిమాండ్ తగ్గిపోతే మళ్ళీ అవుట్పుట్ తగ్గిపోయి ఒక విషియస్ సైకిల్ స్టార్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది అని చెప్పేసి కొంతమంది వాదన. ఇంకొంతమంది ఏమంటున్నారంటే గవర్నమెంట్స్ ఆర్ ఇన్ఎఫిషియంట్ అండ్ కరప్ట్ ఇన్ దేర్ స్పెండింగ్ చాయిసెస్. సో ప్రభుత్వం ఈ వెసులుబాటును ఉపయోగించి ఎంత పడితే అంత కొత్త కరెన్సీని ప్రింట్ చేసుకొని ఏదైనా అనుత్పాదక రంగాల మీద అంటే అవసరం లేని చోట ఖర్చు పెడితే పరిస్థితి ఏంటి? సరే ఇప్పుడు COVID-19 నేపథ్యంలో డిమాండ్ని పెంచడానికే ప్రభుత్వం ఖర్చు పెడితే పర్లేదు. అలా కాకుండా ప్రభుత్వం కొన్ని స్వార్థ
సో మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ అనేది మంచి చాయిస్ కాదు అని చెప్పేసి ఇంకొంతమంది వాదన. సో ఏది ఏ రకంగా చూసుకున్నప్పటికీ మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ వల్ల కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇష్యూ మనం ఇందాకే చెప్పుకున్నట్టు ఇన్ఫ్లేషన్. సెకండ్ ఇష్యూ వచ్చేసి డిప్రిషియేషన్ ఆఫ్ రూపీ. సో వ్యవస్థలో ఎక్కువ మొత్తంలో రూపీ అవైలబిలిటీ ఉంటే రూపీ వాల్యూ అనేది పడిపోయే ఛాన్స్ ఉంది. సో దాన్ని డిప్రిషియేషన్ ఆఫ్ రూపీ అంటాం. సో ఓకే, సో మన ఇండియన్ రూపీ యుఎస్ డాలర్ రెండు ఒకటే కాదు. యుఎస్ డాలర్ అనేది గ్లోబల్లీ యాక్సెప్టెడ్ కరెన్సీ. సో దానికి గ్లోబల్ డిమాండ్ అనేది ఎప్పుడు ఉంటుంది. సో ఫెడరల్ రిజర్వ్ అనేది యుఎస్ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఎంత మొత్తంలో యుఎస్ డాలర్స్ని ముద్రించినా సరే దానికి డిమాండ్ మాత్రం చెక్కు చెదరదు. అలా కాకుండా ఇండియన్ రూపీస్ని మన రిజర్వ్ బ్యాంక్ కనుక ఎక్కువ ముద్రిస్తే మన ఇండియన్ రూపీస్కి ఉండే డిమాండ్ తక్కువ. సో ఎక్కువ మొత్తంలో ఇండియన్ రూపీస్ అవైలబుల్గా ఉంటే వాటి వాల్యూ అనేది పడిపోయే ఛాన్స్ ఉంది. దాన్నే డిప్రిషియేషన్ అంటాం. సో ఇందాకే చెప్పుకున్నట్టు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలో ఈ డిమానిటైజేషన్ని కూడా ఒక ఇండైరెక్ట్గా పబ్లిక్ డెట్ని పెంచే విధానంగా పరిగణిస్తే, లేదా ఫిస్కల్ డెఫిసిట్ని దాచేయడానికి ప్రభుత్వం తీసుకున్న ఒక దొంగదారిగా భావిస్తే, సో దీన్ని కూడా ఒక ఆర్థిక వ్యవస్థలో లోపంగా భావించి క్రెడిట్ రేటింగ్ని ఆ మేరకు తగ్గించే అవకాశం కూడా లేకపోలేదు. ఓకే, సో ఇది మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్కి సంబంధించిన ఓవరాల్ డిస్క్రిప్షన్. సో చివరిలో మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి భారతదేశంలో పబ్లిక్ డెట్ ఏంటి అని చెప్పేసి, దాని స్టేటస్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో రాశాను. ఆల్రెడీ దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం పబ్లిక్ డెట్ ఏంటి అనేది. ఓకే, ఈ పీడిఎఫ్ మనకి టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.